ఏపీలో రైతులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. అందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. ఇక వైసీపీ చేపట్టిన పోరుబాట నిరసన కార్యక్రమంపై మండిపడ్డారు. గత 5 ఏళ్లలో గుర్తుకురాని రైతన్నలు అధికారం కోల్పోయిన తర్వాత రైతన్న కష్టాలు గుర్తొచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గం కలవవలస గ్రామంలో క్షేత్రస్థాయిలో రైతు సమస్యలపై మరిన్ని వివరాలు మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం రైతులకి నేరుగా డబ్బులు పడేటట్లాగా చేస్తున్నది. ఈ కార్యక్రమంలోని ఇక్కడ విజయనగరం జిల్లా గొల్ల మండలం కలవచెల్ల గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ గ్రామంలోని రైతులు వాళ్ళ తాలూకా గత ప్రభుత్వంలో ఎలాగుంది, ఈ ప్రభుత్వంలో ఎలాగుంది, ఈ ధాన్యం అమ్మకాలు, ఈ ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు నేరుగా వాళ్ళకి పడుతున్నాయా లేకపోతే మధ్యలో దళారీలు ఉన్నారా అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తుతం రైతులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈ గత ప్రభుత్వంలో మీకు ఎలాగున్నది, ఈ ప్రభుత్వంలో మీరు ధాన్యం సేకరించి మీరు ఏమైనా ఏ రకంగా మిల్లులకి అమ్ముతున్నారా లేకపోతే మిల్లర్స్ మీ దగ్గరకు వస్తున్నారా, దళారులు మీ దగ్గరకు వచ్చి కొంటున్నారా, మీకు అమ్మిన తాలూకా ధాన్యానికి డబ్బులు నేరుగా మీ దానికి పడుతున్నాయా, ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అయితే మాత్రం కొద్ది టైం పట్టేదండి. తర్వాత కేజీలు కూడా ఎక్స్ట్రా తీసుకునేవారు, 7 కేజీల వరకు కింటాకి తీసుకునేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదు. కింటాకి 3 కేజీలు తీసుకుంటున్నారు. 24 గంటల నుంచి 48 గంటల లోపే డబ్బులు పడిపోతున్నాయి. రైతుకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. రైతు అయితే సంతోషంగా ఉన్నారు. అయితే ధాన్యం నాణ్యత సేకరణ ఇవి రైతు భరోసా కేంద్రంకి మీరు తీసుకుని వెళ్తే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి ఈ ధాన్యాన్ని ఏమని ఫలానా మిల్లుకి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫలానా మిల్లు అని ఏమి వాళ్ళు కండిషన్ అయితే పెట్టట్లేదండి. మీకు నచ్చిన మిల్లుకి పట్టుకెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిన వెంటనే వాళ్ళు స్పందించి టక్ సీట్ కొట్టి పంపించారు. పంపించిన వెంటనే మేము మాకు నచ్చిన మిల్లుకి పట్టుకెళ్ళిన వెంటనే టక్ సీట్ అయ్యింది. దానికి డబ్బులు కూడా 48 గంటల లోపే పడిపోయినాయి. ఏ విషయంలో కూడా మాకు అయితే రైతు విషయంలో మాత్రం, పంట విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ సంవత్సరం అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు జనసేన నాయకులు అయితే మన దగ్గర ఇక్కడ ఉన్నారు. ఈ జనసేన నాయకులు రైతులను అడిగి వాళ్ళ తాలూకా సాధక బాధకాలు అయితే మన ప్రైమ్ 9కి చెప్పే ఇది ఉంది. సార్ చెప్పండి, ఇక్కడ ఈ తాలూకా కలవచెల్ల గ్రామంలో మీరు ఉన్నారు కదా, రైతులతోని ఇక్కడ గత ప్రభుత్వంలో ఎలా ఉంది, మీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా ఉంది అనే అంశం మీద మీరు ఏ రకంగా మీరు చూస్తున్నారు? ఇది ఈరోజు రైతు కోసమే కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలాగా ఈ మిల్లికే పంపండి అని మీకు ఆంక్షలు పెట్టలేదు. వాళ్ళు గత ప్రభుత్వంలో రైతులే చెప్తున్నారు 8 కేజీలు 10 కేజీలు తీసుకుంటారని. మరి జిల్లా నాయకులు ఉండి ఆ రోజు వాళ్ళ ఇబ్బందులు కానీ, ఆ రైతు ఇబ్బంది కానీ, ఉట్టుకెళ్ళిన తర్వాత వెనక్కి తేలేక ఈ ట్రక్ చీరుతో అక్కడ ఉండి ఆ మిల్లికి 2 రోజులు 3 రోజులు ఉండి ఆ రైస్ మిల్లులు దించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అది లేదు. వెళ్ళిన వెంటనే అర్లోడ్ అయిపోతుంది, వచ్చేస్తుండ్రు, 24 గంటలు డబ్బులు పడతాయని వాళ్ళే చెప్తున్నారు. కాదు 24 గంటలు కాదు, 48 గంటలు అంతే తప్ప ఇంకొకటి లేదు. కానీ నిన్న జిల్లా నాయకులు, జిల్లాలో ఉన్న మరి జిల్లా సరిపెత్తు శ్రీనివాసరావు గారు మరి ఏం చెప్పారంటే, జిల్లా నాయకులను తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడ ఏదో అంత గందరగోళం చేశారు. నాయకులను తీసుకెళ్ళి అందులో ఒక్క రైతు కూడా లేడు. ఇప్పుడు రైతు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ రాడు కదా, మీరు పొలంలోకి వెళ్ళి మీరు అడగాలి కదా, ఈ రైతుకి మీ దాన్ని తీసుకుంటుంటారా లేదా, మీకు డబ్బులు పడతానే లేవా? నిజాలు తెలుసుకోకుండా వీళ్ళు ఉనికి కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలకి. ఎందుకు చేశారో తెలియదు. ఏ రైతైనా నాకు డబ్బులు పడలేదని చెప్పండి, మా దగ్గర రమ్మనండి, మేము డబ్బులు పడే విధంగా మేము చేస్తాం. ఏ ధాన్యమైన కొనలేదని చెప్పమండి, మేము కొనిపిస్తాం. ఎక్కడ కూడా అదైతే ఇవ్వడం లేదు. అలాగే కేజీలు కూడా 1 కేజీ తీసుకుంటున్నారు ప్యాకెట్కి తప్ప ఎక్స్ట్రా కూడా లేదు. మార్చులు కూడా 17, 18 ఉన్న కేజీలు తీసుకోవడం లేదు. 20 దాటితేనే ఏమైనా 1 కేజీ 2 కేజీలు తీసుకుంటారు తప్ప అది కూడా రైతులు నేరుగా ఈరోజు సంతోషంగా ఉన్నామని చెప్పి రైతులు చెప్తే మేము రైతు పక్షాన్ని నిలబడ్డామని చెప్పి అలా వైసీపీ నాయకులు అనడం చాలా విడ్డూరంగా ఉంది. రైతు పక్షాన్ని నిలబడితే ఆ రోజు రాజధానికి ఇచ్చిన రైతులు మీరు ఏం చేశారు? వ్యాపారం చేసామని ఎల్లంపల్లి శ్రీనివాసరావు అన్నాడు. ఆ రోజు మీ నోరేంది లేగలేదు. రైతులు నేను ఇప్పుడు మాట్లాడారు, అప్పుడు రైతులు మీకు గుర్తు రాలేదు. ఈరోజు ఎందుకు గుర్తుకొస్తుంది? ఎందుకంటే ఈరోజు ఇసుక అమ్ముకోవడానికి లేదు, మైనింగ్ అమ్ముకోవడానికి లేదు, మందు అమ్ముకోవడానికి లేదు. ఈ డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మీ అవక్కలు చేసి మాట్లాడితే ఇక్కడ ఎవరో కూడా కూటమి ప్రభుత్వం ఊరుకోము. మేము ఏంటంటే శాంతి భద్రతంగా మంచి చేయాలనే విధంగా ఈరోజు మేము ఉన్నాం తప్ప మీలాగా రోడ్ల మీదకి వచ్చి గొడవలు పెట్టిన ఆలోచన మీకైతే ఉంటే ఇది సబబు కాదనేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఇక్కడున్న పెద్దలందరికీ అండగా ఉండమైన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్తున్నాం.
ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. రైతులైతే సంక్రాంతి ముందే వచ్చింది అనే రకంగా ఆనందంతో ఉన్నారు. వాళ్ళు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర 24 గంటల్లోనే వాళ్ళ తాలూకా ధాన్యం సేకరించి వెంటనే వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.